ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ మెటల్ టంగ్స్టన్, ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్ డైమండ్. మరి ప్రపంచంలోకెల్లా స్ట్రాంగెస్ట్ వ్యక్తి అంటే ఎవరు? ఫిజికల్గా స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అని అర్థం కాదు. మెంటల్గా చాలా టఫ్గా ఉంటే, మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళనే స్ట్రాంగెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటారు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఒక వ్యక్తి పేరు చాలా ఎక్కువ చెప్పుకుంటుంటారు. అంటే చాలామంది ఉండుండొచ్చు, కానీ బయటికి మాత్రం ఆ వ్యక్తి పేరు బాగా చెప్తారు. ఆయనే డేవిడ్ గాగిన్స్ అనమాట. ఆయన యూ కాంట్ హర్ట్ మీ అని చెప్పి ఒక బుక్ రాశారు. జనరల్గా ప్రపంచంలో కల్లా టఫెస్ట్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. యుఎస్ మెరైన్స్కి ఇచ్చే ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్లో మామూలుగా హెల్ వీక్ అని ఒకటి ఉంటుంది. ఒక వారం మొత్తం భయంకరమైన టెస్టులు పెడతారు. దానిలో చాలామంది తట్టుకోలేక చచ్చిపోతారు కూడా. హెల్ వీక్ అంటే తీసుకెళ్లి అర్ధరాత్రి కూడా సముద్రంలో వదిలేస్తారు ఏ హెల్ప్ లేకుండా. అలానే పెద్ద పర్వతం మీద వదిలేస్తారు చీకట్లో కళ్ళు కట్టేసి. ఇట్లా అన్నం పెట్టకుండా 2 రోజులు ఉంచేస్తారు. ఒకటా రెండా లేదా నిప్పుల మీద మనిషిని నడిపిస్తూ ఉంటారనమాట. ఇట్లా చూస్తే చచ్చిపోవడానికి రెడీ అవుతారు, కానీ బతకడానికి ఆ హెల్ వీక్లో రెడీ అవ్వలేరు. అంత కష్టం ఆ హెల్ వీక్ అంటే. ఒక మనిషికి ఎంత టఫ్ పరీక్షలు పెట్టాలో, అసలు శరీరంగా మానసికంగా మనిషి ఎంత టఫ్గా ఉంచాలో అంత టఫ్గా ఉంచడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ కూడా రేపు అంతే టఫ్గా ఉంటుంది కాబట్టి. అయితే ఈ నేటి ప్రపంచంలో మనిషి బతకాలంటే మానవ జీవితం చాలా కాంప్లెక్స్ అయిపోయింది. దానిలో మనం ఫిజికల్గా ఎంత స్ట్రెంత్ ఉన్నామని కాదు, ఈ టెక్నాలజీ యుగంలో మనం కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా బతకొచ్చు. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఈ రోజుల్లో బతకలేని పరిస్థితి అనమాట. ఎంత స్ట్రెంత్ ఉండాలంటే భూమి మీద ఏదొచ్చినా సరే ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, నేను ప్రపంచంలో కల్లా స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్, స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ అనుకుంటేనే మనిషి బతకాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కదిలిపోతే, చిన్న చిన్న వాటికి మనం మూవ్ అయిపోతే, చిన్న చిన్న కష్టాలకే కదిలిపోతే, చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న మనుషులకి మనం గనక వల్నరబుల్ అయిపోతే, లేదా చిన్న చిన్న విషయాలకి అట్రాక్ట్ అయిపోతే మనిషి డీలా పడిపోతాడు. మనిషి ఈజీగా కదిలిపోతాడు. తను అనుకుంది ఏది ముందుకెళ్ళాడనమాట. మనిషి శక్తి ఎప్పుడు వస్తుందంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అట్రాక్షన్స్ వచ్చినా, లేదా జీవితంలో ఏం జరిగినా సరే ఒకేలాగా మనిషి రెస్పాండ్ అయినప్పుడు, రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి ఎమోషన్ బయట చూపించకుండా, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేయకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తే భూమి మీద ఏ ఇన్సిడెంట్ ఎవరు మనల్ని హర్ట్ చేయలేరనమాట. అదే యూ కాంట్ హర్ట్ మీ అని పుస్తకానికి అర్థం. ఏం చేసినా, ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టినా, ఎడారిలో వదిలిపెట్టినా, మహాసముద్రంలో వదిలిపెట్టినా, లేదా కష్టాలు ఊబిలో మనం వదిలిపెట్టినా, లేదా రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది నా లైఫ్, ఈ డెసిషన్ నాదే అని మన యాటిట్యూడ్, మన బ్రెయిన్, మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. నేను కూడా రోజుకు ఒకసారన్నా చెప్పుకుంటుంటాను, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. అలా చెప్పుకోకపోతే అంటే మనకు మనం ఆటో సజెషన్ ఇచ్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే మనుషుల మధ్య బతకాలంటే యూ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్, యూ ఆల్వేస్ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట.